రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ మధ్యన చేసినటువంటి ప్రకటన చాలామంది మేధావుల్లో కానీ లేదా విశ్లేషకుల్లో కానీ ఒక రకమైనటువంటి ఒరవడిని క్రియేట్ చేస్తుంది. దాన్ని చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఇచ్చిన వార్నింగ్గా అభివర్ణించారు. మరికొంతమంది మోడీ గారు డేంజర్లో పడ్డారు, మోడీ గారి ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ విరమించుకుంది సపోర్టు అనేటువంటి విశ్లేషణలు చేశారు. చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా మోడీ గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుంది అని ఎదురు చూస్తున్నట్టుగా, దానికి ముహూర్తం దగ్గర పడింది అన్నట్టుగా వక్రీకరించి విశ్లేషణ చేశారు. ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ చాలా హిందూ సంస్థలకు మాతృ సంస్థగా ఉంటుంది. బీజేపీ అందులో తయారైనటువంటి వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడ్డ పార్టీ గనక వారికి స్వేచ్ఛనిచ్చి రాజకీయ పార్టీను నడుపుతూ ఉంటారు. దానికి వాళ్ళ తరపు నుండి ఎంత సహాయ సహకారాలు అందించగలరో, ఎటువంటి సలహా సహకారాన్ని ఇవ్వగలుగుతారో అది ఇస్తుంది తప్ప డే టు డే యాక్టివిటీలో కానీ వాటి యొక్క విధాన నిర్ణయాలలో కానీ ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలగజేసుకోదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలి. ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ చెప్పాడు గనక అహంభావాన్ని వదిలి మలుచుకోవాలి, మెలగాలి అనేటువంటి విషయాన్ని చెబితే అది డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి మోడీ గారికి అంటగట్టి మోడీ గారినే హెచ్చరించారు అనేటువంటి విషయాన్ని విశదీకరిస్తూ అనేక వీడియోలు వస్తున్నాయి. దాని క్లారిఫికేషన్ కోసం మాత్రమే నేను ఇది వీడియో చేస్తున్నాను. ఇటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేయదు. ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ పాజిటివ్గా వర్క్ చేస్తుంది కానీ నెగటివ్గా కానీ అగ్రెసివ్గా కానీ వర్క్ చేయదు. ఎటువంటి వ్యతిరేకంగా బీజేపీకి కానీ లేదా తన క్రియేట్ చేసినటువంటి మరిన్ని సంస్థలకైతేనేమి నష్టం వాటిల్లే పని ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు. ఆర్ఎస్ఎస్ కింద బీజేపీ ఒకటే కాదు, ఆర్ఎస్ఎస్ ఇస్ ఎ జైంట్ ఆర్గనైజేషన్. సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ వర్కింగ్ అండర్ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ విత్ ద సేమ్ ఐడియాలజీ. ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి లోబడే తమ కార్యక్రమాలు రూపొందించుకుంటాయి కానీ వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయరు. ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా సూచనలు చేయదు, సలహాలు ఇవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఏదైతే ప్రస్తావించాడో ఆ విషయము కేవలము సూచన మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చేకూరేటువంటిది కాదు. స్వయం సేవకులు ఎవరూ కూడా దాన్ని నెగిటివ్గా తీసుకొని వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. భావాలను ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. మోడీ గారు అందరికంటే ముందు ఆర్ఎస్ఎస్లో పెరిగినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ఎస్కు నష్టం వాటిల్లేటట్టు, భావజాలానికి నష్టం వాటిల్లేటట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన వ్యవహరించరు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ మెసులుకోవాలి. అంతేకాకుండా బీజేపీలో ఎవరైనా సరే అటువంటి వాళ్ళు అటువంటి భావజాలంతో గనక అహంభావంతో గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని విడనాడి దేశ ప్రజల సంక్షేమం కొరకు, దేశం కోసం మాత్రమే పనిచేసేటట్టుగా తమకు తాము తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి సూచన మాత్రం చేస్తున్నాను. జై హింద్, జై భారత్.